మనము చాట్‌జీపీటీకి ఒక క్వెషన్ అడిగితే, అది మనలాగా ఆ క్వెషన్ చదువుతుందా? అసలు చాట్‌జీపీటీ మన క్వెషన్‌ని ఎలా అర్థం చేసుకొని ఆన్సర్ ఇస్తుంది? ఈ ఒక్క మూవీ ఎగ్జాంపుల్‌తో మనం ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. చాట్‌జీపీటీకి 'బాహుబలి' ఎందుకు అంత పాపులర్ అయింది? అని సింపుల్ క్వెషన్ అడిగితే, ఆ క్వెషన్ వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అదేంటి? మనం అడిగిన క్వెషన్ తర్వాత మొదట మన సెంటెన్స్‌ని అది చిన్న చిన్న పీసెస్‌గా బ్రేక్ చేస్తుంది. వీటినే టోకెన్స్ అంటారు. అంటే మన సెంటెన్స్ డైరెక్ట్‌గా మోడల్‌కి వెళ్ళదు. ముందుగా టోకెన్స్‌గా మారుతుంది. తర్వాత ఈ టోకెన్స్‌ని నంబర్‌గా కన్వర్ట్ చేస్తుంది. వీటినే ఎంబెడింగ్స్ అంటాం. ఈ న్యూమరికల్ రిప్రజెంట్స్ ద్వారా మోడల్ వర్డ్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని ప్రాసెస్ చేయగలదు. తర్వాత ట్రాన్స్ఫార్మర్ పని మొదలవుతుంది. ఇందులో సెల్ఫ్ అటెన్షన్ అనే ఇంపార్టెంట్ మెకానిజం ఉంటుంది. ఇది 'బాహుబలి', స్టోరీ, క్యారెక్టర్స్, యాక్షన్, పాపులర్ లాంటి వర్డ్స్ మధ్యన రిలేషన్‌షిప్ ఏంటి అనేది కాంటెక్స్ట్‌తో ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటంటే మోడల్ మొత్తం ఆన్సర్‌ని ఒకేసారి రాయదు. అది నెక్స్ట్ టోకెన్ ఏది కావాలో ప్రెడిక్ట్ చేస్తుంది. ఒక టోకెన్ తర్వాత ఇంకొక టోకెన్ అలా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. సో డే 4 యొక్క ఫ్లో గుర్తుపెట్టుకోండి. ప్రాంప్ట్, టోకెన్స్, ఎంబెడింగ్స్, ట్రాన్స్ఫార్మ్, అటెన్షన్, నెక్స్ట్ టోకెన్ ప్రెడిక్షన్, రెస్పాన్స్. ఇదే ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుందో బేసిక్ ఐడియా.